చాలా వరకు ఇప్పట్లో చూస్తే గనక అమ్మాయిలు, అబ్బాయిలు ఎమోషనల్ రిలేషన్‌షిప్‌కి చాలా అట్రాక్ట్ అవుతున్నారు. అసలు ఈ ఎమోషనల్ రిలేషన్‌షిప్ అంటే ఏంటిది? ఒకవేళ దీనికి అట్రాక్ట్ అయితే ఎట్లా బయటికి రావాలి? ఓకే. ఈ ఎమోషనల్ రిలేషన్‌షిప్స్ ఏంటి అనంటే, మనం మెంటల్లీ లైక్ ప్రతీదీ పక్క వాళ్ళల్లో మనం వెతుక్కుంటున్నాము. ఒక మనిషికి మనం ఎడిక్ట్ అయ్యామని చెప్పి అర్థం. ఒక అబ్బాయి, అమ్మాయి ఈ ఎమోషనల్ రిలేషన్‌షిప్స్‌కి ఎందుకు ఎడిక్ట్ అవుతున్నారు? అసలు రీజన్ ఏంటి అని మనం మాట్లాడుకుంటే, లైక్ ఒక ఎవరు పేరెంట్స్ లేని ఒక అమ్మాయి ఉందండి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఓకే. తీసుకుందాం. పేరెంట్స్ లేరు. సో, తనని ఎవరో రిలేషన్స్ పెంచి పెద్ద చేస్తారు. అండ్ పేరెంట్స్ ఇచ్చే ప్రేమ వాళ్ళ దగ్గర ఆ అమ్మాయికి దొరకలేదు. ఏదో సరే ఎడ్యుకేషన్ పరంగా సిటీస్‌కి వచ్చేసారు. సిటీస్‌కి వచ్చిన తర్వాత ఇక్కడ ఎవరో ఫ్రెండ్‌షిప్ పేరుతో పరిచయం అవుతారు. ఒక అమ్మాయికి గాని, అబ్బాయికి గాని. అండ్ పరిచయం అయినప్పుడు ఏంటి అంటే లైక్ ఆ పర్సన్ కొంచెం ఈ అమ్మాయి కేరింగ్ చూసుకుంటూ ఉంటాడు. లైక్ తిన్నావా టైంకి? బాగున్నావా? ఏంటి? అనని కొంచెం మంచి చెడులు అడుగుతూ ఉండడం అలా ఉంటది. సో, అతను దేనికోసం ఇవన్నీ అడుగుతున్నాడో తీసి పక్కన పెడదాం. దానిలో స్వార్థం అయితే ఉంటది అబ్బాయికి గూడా. ఒక అమ్మాయి దగ్గర. అయితే ఇలా అడుగుతూ ఉన్నప్పుడు ఏంటంటే ఈ అమ్మాయి ఇంకా నా మంచి చెడు చూసుకుంటున్నారు. మా పేరెంట్స్ లేని లోటు తీరుస్తున్నాడు అనని ఇంకా ఆ పర్సన్‌కి బాగా ఎడిక్ట్ అయిపోతది. ఆ! వాళ్ళు లైక్ ఒక నిమిషం ఫోన్ లేట్‌గా చేసినా ఆ అమ్మాయి కొంచెం ఫీల్ అవ్వడం, లేదు అంటే టెన్షన్ పడిపోవడం, ఏడ్ చేయడం, మళ్ళీ అబ్బాయికి ఫోన్ చేసి గొడవ పెట్టుకోవడం ఇలా ఉంటది. అంటే అంటే ఏంటి అనంటే ఈ ఎమోషనల్‌గా ప్రతీది ప్రేమ అవన్నీ మనీ అది మనం పక్క వాళ్ళ దగ్గర ఎప్పుడైతే ఎక్స్‌పెక్ట్ చేస్తామో, ఎప్పుడైతే మనం వాళ్ళ దగ్గర నుంచి రావాలి అని కోరుకుంటామో, సో, అప్పుడే మన జీవితం పాడైపోయినట్టు. ఓహ్! ఇదొకటి. అండ్ అబ్బాయిలు కూడా సేమ్ ఇలానే కనెక్ట్ అవుతున్నారు. వీటి వల్ల మిగిలేది ఏమీ ఉండదు. ఎవరో దారిన పోయే వాళ్ళొచ్చి తిన్నావా? నువ్వు ఏం చేస్తున్నావు? నీ హెల్త్ ఎలా ఉంది? అని అడిగితే దానికి నువ్వెందుకు కనెక్ట్ అవ్వాలి? వాళ్ళు అసలు ఏ రీజన్‌తో నిన్ను అలా అడుగుతున్నారో నీకు తెలుసా ఫస్ట్? నీకేం తెలీదు. బట్ కాతే కొంచెం స్వీట్ వాయిస్‌తో ప్రేమగా, లౌక్యంగా ఏదో ఒక రోజ్ ఫ్లవర్ ఇవ్వడం, బైక్ మీద ఎక్కించుకొని బయట తిప్పడం, షాపింగ్ మాల్స్‌కి వాటికే అట్రాక్ట్ అయిపోతే ఇంకా లైఫ్‌లో ముందుకు ఎలా వెళ్తాము? సో, దానివల్ల అమ్మాయిలే కాదు అబ్బాయిలు ఇంకా ఎక్కువ బాధపడుతున్నారు ఇలాంటి వాటి వల్ల. ఓకే. ఏంటి అంటే ఈ రిలేషన్‌షిప్స్ అన్నీ కూడా టైం పాస్. వీళ్ళకి లోక జ్ఞానం గురించి తెలియక ఏదో ఈ పిచ్చి ప్రేమలు ఇలా ఉన్నాయి. అండ్ ఈ ఎమోషనల్‌గా ఇలా పెళ్లి కాకముందు ఎడ్యుకేషన్ జాబ్స్ లో ఉండే అబ్బాయిలు అమ్మాయిలే కాకుండా మ్యారీడ్ ఉమెన్స్ కూడా అట్రాక్ట్ అవుతున్నారు. ఓహ్! లైక్ హస్బెండ్ ఫుల్ లైక్ బాగా సంపాదిస్తారు, వెల్ సెటిల్డ్, మంచిగా కారు ఉంది, డబ్బు నగలు అన్నీ ఇస్తారు. బట్ కాకపోతే భార్యని మాట్లాడడం తెలియదు. లైక్ భార్యతో ప్రేమగా మాట్లాడడం, అప్పుడప్పుడు కాల్ చేసి లంచ్ చేసావా, హెల్త్ ఎలా ఉంది, ఓకేనా అంటే ఇలాంటి పదాలు వాడడం, స్వీట్గా మాట్లాడడం కొంతమందికి తెలీదు. సో, ఈ టైంలో ఏంటి ఇప్పుడు లేడీస్కి కూడా మొబైల్స్ అనేవి చేతిలో ఉంటున్నాయి. చాలా చూస్తున్నాం మనం. పీరియడ్ కోసం భర్తని వదిలిపెట్టి వెళ్ళిన భార్య ప్రియురాలి కోసం భార్యను వదిలిపెట్టి వెళ్ళిన భర్తలోనని వీళ్ళందరూ ఏంటంటే ఈ యాప్స్ అనేవి ఇప్పుడు ఒకటి తగలబడ్డాయి మనకి. ఫేస్బుక్లు, ఇన్స్టాలు ఇవన్నీ. సో, వీటిల్లో ఏం చేస్తున్నారు అంటే ఇంకా ఈ డీపీలు వీళ్ళు పెట్టే కొటేషన్స్ ఏవైతే ఉంటాయో రీల్స్ వీటిని చూసి కొంత అవగాహన అనేది కొంతమందికి వస్తుంది. డాన్స్ వేయడం తప్పను. బట్ డాన్స్ వేసేటప్పుడు నువ్వు వేసుకునే డ్రెస్ ఎలా ఉందో చూస్తారు ఫస్ట్. అండ్ దాన్ని బట్టి వీళ్ళు పక్క వాళ్ళ ఆలోచన విధానం అనేది ఈవిడపై ఉంటది. సో, అలాంటప్పుడు ఏం చేస్తారంటే ఇంకా ఈ ఫేస్బుక్, ఇన్స్టాలో ఎవరైతే స్టార్టింగ్ హాయ్ అని పెట్టుకుంటారో తర్వాత వేర్ ఆర్ యూ ఫ్రమ్ అని సెకండ్ మెసేజ్ ఇదే వస్తుంది. ఇంకా ఆ తర్వాత లొకేషన్ టు లొకేషన్ ఇదని చెప్పుకోవడం, నెంబర్ తర్వాత థర్డ్ వన్ వచ్చేసి నెంబర్స్ పెట్టేసుకోవడం. ఇంకా నెంబర్ రాగానే వాట్సాప్కి రమ్మని మళ్ళీ మెసేజ్ పెట్టడం, వాట్సాప్కి రాగానే హాయ్ అని పెట్టుకోవడం, లొకేషన్స్ పెట్టుకోవడం, మీట్ అవ్వడం. ఇంకా మీట్ అయిన తర్వాత ఒక 2-3 డేస్ తర్వాత, అంటే 2-3 డేస్ కాదు, ఇవన్నీ ముందుగానే జరిగిపోతూ ఉంటాయి. హాయ్ హౌ ఆర్ యూ, తిన్నావా, యు ఆర్ లుకింగ్ బ్యూటిఫుల్ అని చెప్పడం, ఏదో ఒక రోజ్ ఫ్లవర్ తెచ్చి ఇవ్వడం, ఏమన్నా ఏదో ఒక మంచి శారీ కొనిపించడం, చాక్లెట్స్ ఇవ్వడం, నీ హెల్త్ ఎలా ఉందిరా, హౌ ఆర్ యూ బంగారం అని కొన్ని పదాలు వాడతారు మాయగాళ్ళు. సో, ఈ పదాల వల్ల వీళ్ళ మాయ మాటల వల్ల వీళ్ళు ఏం చేస్తారు అంటే
నా భర్త అసలు ఇన్ని సంవత్సరాలు అవుతుంది నాకు మ్యారేజ్ అయ్యి, అండ్ నా భర్త కనీసం నన్ను ఏ రోజు కూడా అడగలేదు, ఇతను ఎవరో నన్ను ఇంత కేరింగ్గా చూసుకుంటున్నాడు, అసలు ఇలాంటి వాడు కదా నాకు జీవితానికి కావాల్సింది అని చెప్పేసి వెంటనే భర్త దగ్గర నుంచి జంపు జిలాని. సో ఇంకా అలా వెళ్ళిపోయిన తర్వాత ఏమవుతుంది అని అంటే తర్వాత అర్థం అవుతుంది ఏదో సంథింగ్ ఈవిడ దగ్గర అతను ఉంది, లైక్ అది ఫిజికల్ గా కావచ్చు, ఫైనాన్షియల్లీ కావచ్చు, ఏదో ఒకటి ఈవిడ దగ్గర ఉన్నన్ని రోజులు అతను అవన్నీ లాగేసుకుంటాడు, తర్వాత నడి రోడ్డు మీద వదిలేస్తాడు. సో అప్పుడేంటి, ఈవిడ ఎమోషనల్ గా అతను కనెక్ట్ అయిపోయింది, భర్తను వదిలేసి వచ్చింది, ఇంకా లైఫ్ ఏంటి ఇక్కడ. సో ఇలాంటి వాటికి అట్రాక్ట్ అవ్వద్దు, కనెక్ట్ అవ్వద్దు అని చెప్తాను. ఎవరో వచ్చి మనల్ని అందంగా ఉన్నావని పొగడాల్సిన అవసరం ఏముంది, ఎవరో వచ్చి మనల్ని నువ్వు తిన్నావా తినలేదు అని అడిగాల్సిన అవసరం ఏంటి. నీకు ఆకలిస్తే నువ్వు అన్నం తింటావు, ఫుడ్ తింటావు, నువ్వు ఫుడ్ తింటే నువ్వే టైం టు టైం ఫుడ్ తింటే నువ్వే హెల్దీగా ఉంటావు, నిన్ను నువ్వు ప్రేమించుకో, నిన్ను నువ్వు అందంగా ఉన్నావని నీకు నువ్వు చూసుకో, బయట వాళ్ళ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేయకు అని చెప్తున్నాను. లైక్ ఈ ఎమోషనల్ కనెక్ట్ అవ్వడం అండ్ ఎవరికి వాళ్ళు ప్రతిదీ పక్క వారిలో వెతుక్కుంటారో వాళ్ళ లైఫ్ లో పైకి రాలేరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఎమోషనల్ రిలేషన్షిప్స్ అనేవి జస్ట్ టెంపరరీ. అసలు ఎందుకు కనెక్ట్ అవ్వాలి మనం పక్క వాళ్ళకి, అవసరం ఎవరో వచ్చి నీకు నువ్వు బాగున్నావు, యు ఆర్ లుకింగ్ బ్యూటిఫుల్ అనగానే నువ్వు అప్పుడు 10 సార్లు మిర్రర్ లో చూసుకోవాల్సిన అవసరం ఏంటి. అంటే వాళ్ళు బ్యూటిఫుల్ గా ఉన్నారు అని చెప్తే నువ్వు మళ్ళీ ఇంకొకరిని అడిగి నా ఫేస్ ఎలా ఉందా అని అడిగి ఆ తర్వాత మళ్ళీ ఒక 10 times మిర్రర్ లో చూసేసుకొని మళ్ళీ తర్వాత ఇంకొక ఇద్దరిని అడిగి, సో ముగ్గురిని అడుగుతావు. ఇక్కడ ఎవరో దారిని పోయేవాడు నువ్వు బ్యూటిఫుల్ గా ఉన్నావు అని చెప్పగానే సో ముగ్గురు 3 రకాలు చెప్తారు, కొంచెం ఇది చేంజ్ చేసుకో, అది చేంజ్ చేసుకోనని. అప్పుడు మళ్ళీ నువ్వు అది చేంజ్ చేసుకోవడం మొదలు పెట్టావు. అంటే ఎవరో ఒక్కళ్ళు ఇచ్చిన కాంప్లిమెంట్ కి నువ్వు ఇన్ని చేంజ్ చేసుకోవాలా? అదేగా, అసలు నువ్వేంటో నీకు తెలుసు కదా, ఎందుకు ఇలాంటి వాటికి అట్రాక్ట్ అవుతారు? కానీ అట్రాక్ట్ అవ్వడంతో పాటు ఇంకా బయటికి రావడానికి కూడా వాళ్ళు ప్రయత్నించడాలు ఇవన్నీ ఏంటంటే పిచ్చి ఆలోచనలు, పిచ్చి పనులు. నువ్వు అందంగా ఉన్నావో లేదో నీ హస్బెండ్కి తెలుసు, నీకు తెలుసు, నిన్ను పుట్టి కన్ని పెంచిన పేరెంట్స్కి తెలుసు. సో వాళ్ళని ఏదన్నా ఉంటే వాళ్ళే చెప్తారు నీకు. సో నువ్వు బయట వాళ్ళ దగ్గర ఎందుకు ఎమోషనల్లీ కనెక్ట్ అవుతున్నావు? అంటే ఎమోషనల్ గా కొన్ని టైమ్స్ లో హస్బెండ్ కూడా కనెక్ట్ అవ్వకూడదు. ఎందుకనంటే ఏదో ఒక రోజు ఎవరు మనతో ఉంటారో ఎవరు మనతో ఉండరో కూడా తెలియదు. సో కనెక్ట్ అయినప్పుడు ఆ పర్సన్ మన దగ్గర లేనప్పుడు మనం ఇంకా లైఫ్ అనేది లీడ్ చేయలేము. సో అందుకని చెప్పి ఓవర్ గా కనెక్ట్ అవ్వద్దు అని చెప్తాను. మాయ మాటలకు బెండ్ అవ్వద్దు అని చెప్తాను. ఫస్ట్ నిన్ను నువ్వు ప్రేమించుకో, నీకు నువ్వు నీట్గా ఉన్నావా, శుభ్రంగా ఉన్నావా, నీ బాడీకి ఏం అవసరం, నీ మైండ్కి ఏం అవసరం, నువ్వు డెవలప్ అవ్వడానికి నీకేం కావాలి, నీ వే ఆఫ్ థింకింగ్ ఎలా ఉంటుంది, నీ ఫ్యామిలీకి ఏం కావాలి, అది ఆలోచించు. పక్క వాళ్ళని ఎదుటి వాళ్ళ దగ్గర ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ అండ్ ఎమోషనల్ రిలేషన్స్ వీటికి ఇవన్నీ చెప్పుకోవడానికి వినటానికే బాగుంటాయి. బట్ రియాలిటీలోకి వెళ్ళి బతకమని చెప్తాను నేను, రియాలిటీని చూడమని చెప్తాను. ఏదో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మూవీస్ చూస్తామండి, ఆ మూవీస్ లో బర్త్డేకి ఏదో శారీ తెచ్చారని, కార్ గిఫ్ట్ ఇచ్చారని, ఏదో గిఫ్ట్లు ఇస్తారని చెప్తూ ఉంటారు. అంటే జస్ట్ అది మూవీ క్రియేటివిటీ. సో వాటిని చూసి కూడా కొంతమంది లేడీస్ నాకు కూడా అలా ఇస్తే బాగుండు, మేము కూడా అలా బైక్ మీద కార్ చేస్తే బాగుండు అని చూసి వీళ్ళు వాటిని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అది మూవీ. సో మూవీకి రియాలిటీకి మనకు తేడా ఉంటది కదా. సో అవన్నీ కూడా ఆ పిచ్చి ఆలోచనలలో ఉండకూడదని చెప్తున్నాను. వాటన్నిటిని చూసి చెడిపోయే వాళ్ళు చాలా మంది ఉన్నారు, జీవితాలను పాడు చేసుకున్న మహిళలు కూడా ఉన్నారు. అవన్నీ కాకుండా రియాలిటీలోకి రమ్మని చెప్తాను, మన కెరీర్ని మనం డెవలప్ చేసుకోమని చెప్తాను. ఎవరికి మీరు ఎమోషనల్గా కనెక్ట్ అవ్వద్దని చెప్తాను. అండ్ ఎమోషనల్గా కనెక్ట్ అయ్యారు అని అనుకోండి, దాని నుంచి రావడం కొంచెం కష్టం, బట్ కానీ రావడానికి కొన్ని మార్గాలు అయితే చెప్తాను నేను. ఏంటి అవి మార్గాలు? సో అవేంటి అని అంటే, ఫస్ట్ నువ్వు ఎవరికైతే ఎమోషనల్ గా కనెక్ట్ అవుతావో ఆ పర్సన్ మీ దగ్గర నుంచి వెళ్ళిపోతేనే కదా మీరు డిప్రెషన్స్ లోకి వెళ్ళేది. సో మీరు బ్లైండ్ గా నమ్మారు, సో వాళ్ళు వెళ్ళిపోయారు అని అంటే లైక్ ఆ పర్సన్ క్యారెక్టర్ అనేది మీకు అర్థం అవుతుంది. సో ఇలాంటి వాళ్ళు కూడా సొసైటీలో ఉన్నారు అని చెప్పి దాన్ని ఒక లెసన్ లాగా నువ్వు రిసీవ్ చేసుకో. సో నా మిస్టేక్ ఇది ఉంది, సో నేను మోసపోలేదు, నేను కనెక్ట్ అవ్వలేదు, సో ఇతని పరిచయం వల్ల లైక్ ఈమె పరిచయం వల్ల నాకు మనుషుల మనస్తత్వాలు తెలిసాయి సైకలాజికల్లీ అని చెప్పి దాని నుంచి బయటకు వచ్చి నీ లైఫ్ని అప్పటి నుంచి మళ్ళీ స్టార్ట్ చేయమని నేను చెప్తాను. అండ్ ఆ దెబ్బ తగలడం వల్ల ఇంకా రాయిలాగా తయారు చేసుకోమని చెప్తాను. మళ్ళీ మోసపోకుండా
ఎప్పుడైనా కూడా లైఫ్ మీద కెరీర్ మీద సీరియస్ ఉన్న వాళ్ళు ఎవరు కూడా ఇలాంటి పనులు చేయరు. ఎటువంటి సీరియస్నెస్ లేకుండా వెనక ఎక్కువగా ప్రాపర్టీస్ ఉండి లగ్జరీ లైఫ్ చేసే వాళ్ళకి ఇలాంటివి వస్తున్నాయి. కష్టపడి పైకి వచ్చిన వాళ్ళకి ఎమోషనల్ రిలేషన్షిప్స్, ఈ ప్రేమలు దోమలు ఇవేం లేవు. అన్ని ఎప్పుడైతే ఏర్పరిచిస్తారో పేరెంట్స్, అలాంటి వాళ్ళకి ఇవి ఎక్కువగా జరుగుతున్నాయి. ఒక్క కూతురే ఒక్క కొడుకే అని గారాబంగా పెంచేవాళ్ళు, లైక్ ఎక్కువగా ఆస్తులు ఉన్న వాళ్ళు, చిన్నప్పటి నుంచి జల్సాగా పెరిగిన చిల్డ్రన్స్, అలాంటి వాళ్ళు వీటికి అట్రాక్ట్ అవుతున్నారు. వీటితో పాటు పెద్ద వయసు ఉన్న 40-45 ఏజ్ ఉన్న ఉమెన్స్ కూడా చేస్తున్నారు సమాజంలో. సో ఇవన్నీ కాకుండా రియాలిటీలోకి వచ్చి మనకంటూ ఒక కెరీర్ని డెవలప్ చేసేసుకొని, ఒక లైక్ పలానా పప్పు అంటే సో అండ్ సో ఇది, సో లైఫ్లో సెట్ అయ్యాడు, పలానా కెమెరామ్యాన్ ఇది అని మీకంటూ ఒకటనేది ఏర్పరచుకోమని నేను చెప్తాను. ఒక రికగ్నైజేషన్ తెచ్చుకొని పిచ్చి పిచ్చి వాటికి బెండ్ అవ్వకుండా, పిచ్చి పిచ్చి వాటికి ఎమోషనల్ గా కనెక్ట్ అవ్వకుండా పద్ధతిగా ఉండమని నేను చెప్తాను. ఓకే మేడం, థ్యాంక్ యూ.